యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి 24 వరకు మార్చి చదువుకుందాం. చివరి వచనం అందరం కలిపి చదువుకుందాం. అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అందరూ కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ప్రార్థన చేసుకుంటాం. రైతులు మోకటి మీద మోకరించగలిగిన వారు మోకటి మీద. పిల్లలు ప్రార్థన అనగానే మోకటి మీద ఉంటారు. బైబిల్ పక్కన మహానతుడైన తండ్రి, మహాగరుడైన మా ప్రభువా, అత్యంత కృప కలిగిన మా తండ్రి, స్తోత్ర. మరొక నూతన దినంలో భూమి మీద నిన్ను ఆరాధించినట్టు కొరకే మాకు ఇచ్చిన మా భాగ్యాన్ని బట్టి స్తోత్ర. మా ఆయుష్ని పొడిగించి ఆరోగ్యం నుంచి మరొక నూతన దినాన్ని దయకరుడిని అనుగ్రహించి మా కొరకు సిద్ధపరిచిన పరలోకపు విశ్రాంతికి సాదృశ్యమైన ఈ దినములో సార్వత్రిక సంఘములో అంగముగా కూడి కలిసి నిన్ను ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సమరస్థితితో మీరు శ్రమించినట్లు మా ప్రభావ ఒక కాలం వస్తున్నదని తెలియజేస్తూ వచ్చారు. ఆ కాలం వచ్చే ఉన్నదని తెలియజేశారు. ఆ వచ్చిన కాలంలో పర్వతముల మీద కాక అంతరంగంలో హృదయంలో యథార్థంగా ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సమరేశ్వరికి తెలియజేస్తూ వచ్చారు. నా మట్టుకు నేను కూడా మిమ్మల్ని ఆరాధించేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురండి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించు. నా తండ్రి, దూర సమీప ప్రాంతాల నుంచి చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా స్థుతిస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో వచ్చేటకు సాయం చేయండి. రావడానికి కలిగిన ఆటంకాల అభ్యంతరాలు తొలగించండి, అవరోధాలు తొలగించండి. నా ప్రభావ దుష్టుడు అపవాది కలుగు చేయు అభ్యంతరములంటే తొలగించండి. నీ బిడ్డలు నాయన మీరే చేయబట్టుకుని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తిరిగి దాసుని కూడా నీ సులుసాటును మరుగు చేసినటువంటి గుడికి బోరగా ఆడబట్టుకు సాయం చేయండి. నా ప్రభు నీ పరిశుద్ధ లేఖనంలోనే సున్నైనను పొల్లైనను స్పష్టముగా ఎరగిన వాడనని ఆయన బయలుపరిస్తే తప్ప ఏ మర్మమును నాకు తెలియదని ఒప్పుకొచ్చున్నాను. యెహోవా సర్వసంపన్నుడే అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడైన యెహోవా సర్వసంపన్నుడే సమస్తమును చేసి తినని ఏలియా అంటున్నాడు. ఏలియా కంటే కూడా గొప్పవాడిని కాదని ఒప్పుకుంటున్నాను. మేము మహిమకు కారణముగా ఈ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత నింపి నా తండ్రి నిన్ను ఆరాధించుటకు సిద్ధం. కృతజ్ఞతలతో క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ ఆరాధించే మనము ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు? యథార్థంగా. యథార్థత లేకుండా ఆత్మలోని ఏడ ఆరాధిస్తాం? యథార్థత లేకుండా సత్యముతో ఆరాధించలేము. కాబట్టి మొట్టమొదట దేవుడు కోరుకున్న రీతిలో మనం ఆరాధించాలి అంటే యథార్థంగా ఆరాధించాలి. చక్కగా ఆరాధన క్రమాన్ని సమరేశ్వరికి తెలియజేస్తా ఉన్నాడు. ఎలా ఆరాధించాలి అనేది
సమరయ స్త్రీకి తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు సమరయ స్త్రీకి మాత్రమేనంటే కాదు, ఈనాడు ప్రపంచ యావత్తులో ఉన్న సమస్త ప్రజలకు ఈ వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించే మనము ఎలా ఆరాధించాలి అని కోరుతున్నాడో అలా ఆరాధించినప్పుడే దేవుడు సంతృప్తి చెందుతాడు కదా, సంతృప్తి చెందుతాడు. అలా ఆరాధించకుండా ఏదో ఆరాధించామనుకోండి, దేవుడికి ఏమైనా సంతృప్తి ఉంటుందా, లేదా సంతోషం ఉంటుందా? కాబట్టి దేవుడిని ఆరాధించి మనము హృదయ అంతరంగమును పరీక్షించుకుంటూ ఆరాధించాలి. పరీక్షించుకుంటూ వాక్యం వినాలి. వాక్యం ద్వారా మనం ఇంకా సిద్ధపడి దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం నుండి దయచేసి చదవండి. యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించాడంట? అది చర్య అంతటి ప్రకారము మధ్యలో పెట్టు. జనం మన వాళ్ళకి ముఖాలు అడ్డు, స్టాండ్ మధ్యలో పెట్టుకోవాలి. మీకు కనపడుతున్నాను, నేను కనపడుతుందిగా. ఇటు మధ్యలో కంటే ఎనికి కాదు, ఇటు గైడ్ జరుపు, ఇంకా జరుపు. ఇప్పుడు అక్కడ నువ్వు సరి చేసుకో. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడతా వచ్చింది? అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. ఇప్పుడు ఇతను యథార్థంగా ప్రవర్తించాడు. ఇతనితో పాటు తన తండ్రి కూడా యథార్థంగానే ఉన్నాడు. ఏ విషయాల్లో ఉన్నాడు? చర్య అంతటి ప్రకారము, దినచర్య అంతటి ప్రకారము, ప్రవర్తన అంతటి ప్రకారము, క్రియలన్నిటి ప్రకారము, అన్ని విషయంలో కూడా ఎలా ఉన్నాడంటే యోగ్యముగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు మనం అదే దేవుడు కోరుకుంటూ వచ్చాడు. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని కోరుకున్నాడంటే యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలంటే మన చర్యలన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి? మాట్లాడేటప్పుడు తీయగా, పని చేసేటప్పుడు కరుగ్గా అనుకోండి. పనుల్లో కానీ క్రియల్లో లేదా ప్రవర్తన అన్ని విషయంలో కూడా ఉన్నది ఉన్నట్లే యథార్థంగా ఉండాలి. అలా అతని జీవితము ఎలా ప్రారంభమైందంట? యథార్థంగానే, చర్యలన్నింటిలో కూడా యథార్థంగానే ప్రారంభమైంది. తర్వాత చదవండి 6వ వచనం, 5 సారీ. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కాలము అంటున్నాడు. ఆశ్రయించినంత కాలము అంటే ఆ కాలము అక్కడ రాయాల్సినంత అవసరం ఏంటి? ప్రవర్తించినంత కాలము అన్నా అంటే జీవితకాలం అనొచ్చు కదా, ఒక మాట. అర్థమవుతుందా? జీవితకాలం అనొచ్చు కదా. అట్లా ప్రవర్తించినంత కాలము అంటే ఎంత కాలము ప్రవర్తిస్తే అంతకాలం ఏమవుతూ వచ్చాయంట? వర్ధిల్లుతూ వచ్చాయంట. అంటే దినచర్య లేకపోతే తన చర్యలన్నిటిలో యథార్థంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించడం మాతో వచ్చాడో ఏమవుతూ వచ్చాడు? దానిలో
యథార్థత విషయంలో కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంతకుముందు మనం ఆశ్రయించినంత కాలము యథార్థంగా ఉన్నాడు. ఆశ్రయించుడు ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మానుకుంటూ లేదా వెనకంజ వేస్తూ వచ్చాడో క్రమంగా ఏమవుతూ వచ్చాయంట. చూడండి మాట చూద్దామండి. 7వ వచనం. అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఏం చేస్తా వచ్చాడు దేవుడు? వర్ధిల్లింపు చేస్తా ఉన్నాడు, సహాయం కూడా చేస్తా ఉన్నాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల లేదా ఆశ్రయించినంత కాలము. ఎప్పుడు ఆశ్రయించగలుగుతూ వచ్చాడు? యథార్థంగా కలిగి ఉన్నంత కాలము. యథార్థంగా కలిగి ఉన్నంత కాలము ఆశ్రయిస్తూ వచ్చాడు. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్లినంత కాలము దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తిరిగి 9వ వచనం చదవండి. చూడండి ఇక్కడ ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. అన్నిటినీ దిట్టపరుచుకుంటూ వచ్చాడు. దేవుని సహాయం ఉండినందున, దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసినందున, దేవుణ్ణి అతడు ఆశ్రయించినందున, దేవుని ఎదుట అతడు యథార్థ ప్రవర్తన కలిగి ఉండినందున దేవుడు సహాయం చేశాడు. 8వ వచనం చూడండి. ఐగుప్తు యొక్క మార్గం అంతటా ఏమవుతూ వచ్చిందంటే అతని కీర్తి. చూడండి, ఐగుప్తి అంటే సామాన్యమైనది ఏం కాదు కదా. అయినప్పటికీ ఐగుప్తి నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలే ఐగుప్తి యొక్క ప్రాంతం అంతా కూడా ఏమవుతూ వచ్చిందంట చెప్పండి? వ్యాపించింది కీర్తి. ఇశ్రాయేల్ యొక్క గొప్పతనం, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని గొప్పతనం, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని సేవకుడైన దావీదు యొక్క గొప్పతనము వ్యాపిస్తా వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చాడు? ఏమవుతా వచ్చింది? 15వ వచనం. మరియు అతడు యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచును. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. చూసారా? ఎక్కడలా వ్యాపించిందంట? దూరముగా వ్యాపించిందంట. కారణము చదవండి. అక్కడ ఏమనుంది? అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఎవరు చేశారు ఆశ్చర్యకరమైన సహాయం? దేవుడు. ఎందుకు చేశాడు ఆశ్చర్యకరమైన సహాయము? చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించాడు గనక. దేవుడా నీవే ఈ యుద్ధములు జరిగించువాడవు, మా పక్షమును నిలిచివాడవు, శత్రువును మాకు అప్పగించువాడవు, శత్రువులపై విజయాన్ని మాకు ఇచ్చువాడవు, నీ నామమును బట్టి సమస్తమును ఘనకార్యములు చేయువాడు అని దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు అతను ఏం చేస్తూ వచ్చాడంట? ఆశ్చర్యమైనటువంటి సహాయం కలుగుతూ వచ్చింది. ఆయన కీర్తి దూరములకు వ్యాపించిందంట. ఐగుప్తి ఆ ప్రాంతాలు మాత్రమే కాకుండా దూరములకు వ్యాపిస్తూ వచ్చిందంట. ఆ వ్యాపిస్తూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు యెహోవా మందిరములో ప్రవేశించి తన
దేవుడైన యెహోవా మీద ఏం చేశాడంట? తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు ఏం చేస్తున్నారండి? ఎదిరింపులు వచ్చినాయి. అప్పుడు దాకా ఎదిరింపు లేదు. ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తా ఉన్నాయి. అన్ని విషయంలో గనుడిగా ఎంచబడతా ఉన్నాడు. దేవుడు అతనికి అన్ని విషయంలో కూడా బలాభివృద్ధిని సహాయం అందిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన మీదకి వ్యతిరేకం మొదలైంది అని అంటే యాజకులు చేయాల్సిన పని ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి ధూపం వేయాల్సింది ఎవరండి? యాజకులు. ఆరోను సంతతి వారు, ప్రతిష్ఠింపబడిన వారు, యాజకులుగా అభిషేకించబడిన వారు ధూపం వేటి కొరకై దేవుడు నిర్ణయించుకొని ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రజలు చేయవలసిన పని రాజు చేస్తా ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు అలా చేస్తున్నావంటే అతను ఏం చేస్తున్నాడంట? దేవుడికి ద్రోహం చేస్తా ఉన్నాడు. దేవుడికి ఏం చేస్తున్నాడు? ద్రోహం చేస్తా ఉన్నాడు. అంతకుముందు దేవుడు సహాయం పొందాడు. దేవుడి కృప వలన వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన కీర్తి వ్యాపిస్తూ వచ్చింది. 16 సంవత్సరాల యవన కాలంలోనే రాజ్యం నేల ఆరంభిస్తూ వచ్చాడు. 16 సంవత్సరాలకి వీళ్ళు తీసిపోయి దేశం మీద కూర్చోబెడితే దేశ సింహాసనం మీద ఏమైనా తెలిసిద్దా అండి? తెలియదు. అయినప్పటికీ దేవుడు ఆయన్ని ఏం చేస్తూ వచ్చాయంట? ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ వచ్చాడు. యవన కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడికి ద్రోహం చేయగలుగుతూ వచ్చాడంటే అక్కడ అంటా వచ్చాడు, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిను. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు చెడిపోయాడంట? స్థిరపడిన తర్వాత. స్థిరపడక ముందు బాగానే ఉంది. స్థిరపడిన తర్వాత మనసులోకి గర్వం వచ్చేసింది. స్థిరపడిన తర్వాత మనుషులోకి దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడి పరిచర్య అంటే లెక్కలేనితనం, దేవుడి సేవ అంటే లెక్కలేనితనం, దేవుణ్ణి ఆరాధించే విధానము క్రమమును లెక్క చేయని తనం. దాన్ని బట్టి ఏమవుతూ వచ్చింది? చదవండి తర్వాత వచ్చిన అమ్మ మధ్యలో వదిలిపెట్టి వచ్చారు. 18వ వచనం మధ్యలో వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ చదవండి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించుటకై ప్రతిష్ఠింపబడిన ఆరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం పెంచును. యెహోవా మందిరములో ధూపం పీఠము యొక్క నడుమనుండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొదట ఏం పుట్టిందంట? కుష్ఠము పుట్టెను. ఏ కుష్టిది చెప్పాలి? ఏ కుష్టిది? ఏం పుట్టింది చెప్పరేమి? ఏం పుట్టింది? ఏ కుష్టిది? నయమానికి పుట్టింది ఏ కుష్టి? బాహ్య శారీరకమైన కుష్టి. ఇతనికి ఏం పుట్టింది అంటే అంతరంగ కుష్టి.
మనసుకు కుష్ఠరోగం వచ్చింది. గెహాజీకి కూడా అదే వచ్చింది. గెహాజీ కూడా అదే వచ్చింది. కాబట్టి బాహ్య కుష్టి అంటరానిదేమి కాదండి. యేసు ప్రభు వారు అంటుకున్నాడా లేదా? ముట్టుకున్నాడా లేదా? స్వస్థపరిచాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడా లేదా? పాత గ్రంథం ప్రకారము కుష్ఠరోగులు ఊళ్ళోనే ఉండకూడదు. అయినప్పటికీ యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు, బాహ్య కుష్టి కంటే అంతరంగ కుష్టి ప్రమాదకరమైనది. ఈ ఉజ్జియాకి ఏమొచ్చిందయ్యా అంటే అంతరంగములో కుష్టి వచ్చేసింది. అది బయటికి కూడా కనపడతా ఉంది. అంతరంగములో కుష్టి వాసన వస్తూ ఉంది. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ దగ్గర వాసన వస్తుందా లేదా? వస్తుందా రాదా? ఆ హృదయం ఎప్పుడైతే చెడిపోయిందో అప్పుడే ఆటోమేటిక్గా లోపలే మొదలైంది, కుష్టి మొదలైంది. ఎప్పుడైతే లోపలికి వచ్చి ఆ ధూపార్తిని ధూపం వేటు కొరకే పట్టుకున్నాడో అది బయటకు వచ్చేసింది. అది బయటికి వచ్చేసింది. చదవండి, ఆ తర్వాత ఏం జరిగింది? చూడండి ఇక్కడ, గనుక అతడు చాలండి. ఎక్కడ పోలేకపోయాడు? ఎప్పుడు వరకు? చనిపోయేంత వరకు దేవుడు మందిరంలో పోలేకపోయాడు. కారణము అన్ని విషయంలో దేవుడు ఆశ్చర్యంగా సాయం చేస్తూ వచ్చాడు. అన్ని విషయంలో వర్ధింపజేస్తూ వచ్చాడు. అన్ని విషయంలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే అన్ని విషయంలో వర్ధిల్లిన తర్వాత ఏమొచ్చిందంటే తన హృదయంలోనికి గర్వం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తన హృదయంలోనికి వచ్చేసింది. దానికి చోటు ఇచ్చాడు. గర్వం ఎలా వచ్చింది అంటే స్థిరపడిన తర్వాత వచ్చింది. నేను ఇంకా నాకేం లేదు, నేనంటే ఇక తిరుగులేదు, నా మాటే చెల్లింది, నా మాటే విలువ, నా మాట నేను గీతగిస్తే ఇక దాటిపోవడానికి లేదు అన్న తర్వాత గర్వం వచ్చింది. ఆ మాటలు వచ్చేది కూడా గర్వంలోంచే. ఆ తర్వాత దేవుడి మందిరంలోనికి చనిపోయిన దాకా పోలేకపోతా వచ్చాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకేనైనా దేవుడు ఆశ్చర్యకరంగా సాయం చేసింది. ఇందుకోసమేనా ఆయన కోసము అన్ని విషయంలో వర్ధిల్లింపు చేయడానికి వారి చుట్టూ ఉన్న శత్రువులపై యుద్ధం చేసినప్పుడు అలా జయమానుకరిస్తూ వచ్చింది. ప్రాకారాలు కట్టుకుంటానికి, తిరిగి బెత్తెలు కట్టుకుంటానికి, బురుజులు కట్టుకుంటానికి, సైన్యాన్ని సమకూర్చుకుంటానికి, రథాలు సమకూర్చుకుంటానికి, గుర్రాలు సమకూర్చుకుంటానికి అంత సాయం చేసింది. దేవుడు తను మందిరంలోనికి రాలేని స్థితిలోనికి తాను మందిరంలోనికి రాలేని స్థితిలో ఉండాలని కోరుకొని దేవుడు అనుగ్రహించాడా? మందిరంలోనికి నా బిడ్డలు రావాలి, నేను చేసిన సహాయం అంతటిని బట్టి తాను నన్ను ఘనపరచాలి. వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా ఇది నీ ఘనతకు తగినది, నువ్వు చేయాల్సిన పని వేరయ్యా, నువ్వు చక్కగా వచ్చి కుర్చీ వేసుకుని కూర్చో, ఆ కుర్చీలో కూర్చో, అంతేకాని నువ్వు చేయాల్సిన పని అది కాదు. అయినప్పటికీ నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మందిరంలోనికి పోలేదు. మందిరం అంటే ఈజీ కాదు. కొంతమంది ఒకసారి అట్లా వెళ్ళిపోతే తన్ని గీపెట్టుకున్న రాలేరు బయటికి. కారణం ఏంటంటే ఏమైపోయినట్టు అంటే వారి హృదయము చెడిపోతా వచ్చి కనుక రాలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడును. కాబట్టి ఆ హృదయ గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం ఎంత చెడ్డదో ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు చూద్దాం. ఇట్టి పరిస్థితిలో ఉన్నాడు.
ఇప్పుడు ఒక్కసారి మనం మనము యథార్థంగా ఆరాధించమని కోరుకుంటా వచ్చాం. ఇలాంటిది ఎప్పుడు మన జీవితంలో ఈ వారం అంతట్లో కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? గర్వం, నేను చెప్పిందే, నేను అనేది ఎక్కడైనా అట్లా కనిపించిందా? అలా ఉండి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఆ ఆరాధన యోగ్యమైందేనా? ఏమని పాడుకున్నాం? ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును, ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధన. మనసారా ఆయన్ని కీర్తింపగలడా? మనసారా ఆయన్ని ఆరాధింపగలడా? మందిరంలో రావడానికి అవకాశమే కోల్పోయాడు, గడప యొద్దకు రావడానికి కోల్పోయాడు, గుమ్మము యొద్దకు రావడానికి కోల్పోయాడు, బయట ఆవరణంలోని కూడా అవకాశము, ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చినటువంటి విజయ ఆవరణము కూడా కోల్పోయాడు. పరిశుద్ధ స్థలమే కాదండి, ఆవరణములకు రావటం కూడా కోల్పోయాడు. మనసారా పూజించగలడా? మనసారా ఆరాధింపగలడా? మనసారా ఘనపరచగలడా? మనసారా మహిమపరచగలడా? చెప్పండి. లేనే లేదు. అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక చూడండి. పన్నెండవ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఏమైనా అంటేనా, ఆత్మలకు తండ్రి. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన బయటే ఉన్నాడు, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన లోపల రాలేకపోయాడు, ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడిని ఆరాధించలేకపోతూ వచ్చాడు, ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడిని గణపరచలేకపోతూ వచ్చాడు, ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడిని పూజించలేకపోతూ వచ్చాడు, ఆయన చేసిన దాన్ని బట్టి దేవుడిని సంతృప్తి పరచలేకపోతూ వచ్చాడు. కానీ దేవుడు ఏమైనా అంట, ఆత్మలకు తండ్రి, ఆత్మలకు తండ్రి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనం దయచేసి చదవండి. ఎవరంటేనా, ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడు, సమస్త శరీర ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడు, దేవుడైనటువంటి వాడు ఉజ్జియాని ప్రేమించాడు. అయ్యో, ఆ శరీరానికి దేవుడును నేనే, ఆత్మకు దేవుడును నేనే, ఆ శరీరానికి తండ్రిని నేనే, ఆత్మకును తండ్రిని నేనే. ఏమవుతూ వచ్చాడు ఉజ్జియా అంటే, నశించిపోతా వచ్చాడు. ఆత్మలో నెమ్మది లేదు, ఆత్మలో సంతోషం లేదు, ఆత్మలో ఆనందం లేదు, మనస్సు తిమితం లేదు, మనస్సు ఆందోళనతో ఉండిపోతా వచ్చింది. ఎక్కడో ఊరుకు బయట
ఏం వేశారంట? ఒక ఇల్లు వేస్తా వచ్చారు. ఆయన మరణమగు వరకు వేరే ఇంట్లో ఉంటా వచ్చాడు. రాజ్య పరిపాలన కూడా పోయిందండి. రాజ్య పరిపాలన కూడా పోయింది. ఇంకేముంటుంది ఆయన దగ్గర? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా దాసుడు ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు బాధపడతా వచ్చాడు. దేవుడు ఆ హృదయాన్ని చూసి వేదన పడతా వచ్చాడు. హృదయాన్ని కలుగు చేసిన వాడు నేనే, అనగా ఆత్మను కలుగు చేసిన వాడు నేనే, శరీరాన్ని కలుగు చేసిన వాడు నేనే, వాటిని జీవింపజేసిన వాడు నేనే, వాటికి ఊపిరినిచ్చిన వాడు నేనే. అన్ని ఇచ్చాను, ఆరాధించుట కొరకే కావాల్సిన సమృద్ధినిచ్చాను, తిరిగి అన్ని విషయంలో వర్ధిలింపజేశాను. అన్ని విషయంలో ఆయన ఏమవుతూ వచ్చాయంట? కీర్తి ప్రతిష్టలు విస్తరింపజేస్తా వచ్చాను. కానీ నిన్ను ఆరాధించలేని స్థితిలోనికి వెళ్ళిపోతా వచ్చాడు. శరీరం అంతా కుష్టు, దూరం అయిపోతా వచ్చాడు. దేవుడికి దూరం అయ్యాడు, మనుషులకు దూరం అయ్యాడు, అధికారానికి దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు. అన్నిటికీ ఎందుకు దూరం అయ్యాడంటే హృదయము గర్వించుట వలన. ఒక్కసారి ఆ పాయింట్స్ లేదా సబ్జెక్ట్ పక్కన పెట్టుకొని మనం ఆలోచన చేస్తే, ఇంకో వ్యక్తి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? కయ్యూను. అన్నాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఏమన్నాడు? నేనేమన్నా? కావలివాడనా? తమ్ముడు కాసుకోవద్దా? తమ్ముడు కాసుకొని ఉండొద్దా? తమ్ముడు భద్రం చేయొద్దా? నేనేమన్నా కావలివాడనా? ఆ సమాధానం ఎలా ఉందంటే హృదయంలో నుండి గర్వంతో వచ్చేస్తుంది. గర్వంతో, లెక్కలేనితనం. మాట్లాడేటప్పుడు ఎలా ఉంది అంటే సమాధానము లెక్కలేదు, ఏదే అన్నట్లే. ఎందుకు? వ్యతిరేకం. ఎందుకు వస్తున్నారు సమాధానం అంటే హృదయం గర్వంతో నిండిపోతా వచ్చు. అందుకే ఒకసారి దేవుడు చూశాడు, ఒకసారి దేవుడు చూస్తూ వచ్చాడు. చూసిన దేవుడు నన్ను ప్రేమించి ఏం చేశాడో చూద్దామనండి. హెబ్రీయులకు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం లేదా 6 కూడా. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు మనుషుని పోలిక అంటే ఇప్పుడు ఆయన పోలిక ఏమవుతూ వచ్చింది? చెప్పరేమి? ఏమైపోతా వచ్చింది? కుష్టి వ్యాధి నిండా వచ్చేసిందా లేదా? ముఖం మీద వచ్చింది, వ్యాపించిందా లేదా? వ్యాపిస్తా వచ్చినప్పుడు ఆ రూపం ఏమవుతూ వచ్చింది? కోల్పోతా వచ్చిందా? స్వరూపము సొగసు మొత్తం కోల్పోతా వచ్చాడా? వికారం అవుతూ వచ్చాడా? చూడనొల్లని వాడిగా అవుతూ వచ్చాడా? అవునా కాదా? దుర్గంధంతో నిండిపోతూ వచ్చిందా? హేళనకు అప్పగించబడతా వచ్చాడు లేదా? దుష్టులకు అప్పగించబడతా వచ్చాడు లేదా? చెప్పరేమి? మరి ఇలాంటి ఇన్ని పరిస్థితుల్లో ఉన్నవాడు తిరిగి దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి? దేవుడే కలుగు చేసుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథము
బైబిల్ చేతిలో ఉండాలి, కాళ్ళమే పెట్టుకుని అవును తీకుంటే పైకి తీసుకోండి, బైబిల్ చేతిలో తీసుకోండి, మంచి అలవాటు నేర్చుకోండి, ఎక్కడ ఆలోచిస్తున్నాం కాదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు? గుడ్డివారి కనులను తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి. అది చాలండి. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును. ఏమవుతూ వచ్చింది ఆయన కన్నులు? రాజుగారి కళ్ళు ఏమైపోతూ వచ్చినాయి చెప్పరేమి? గుడ్డివాడైపోయాడు. ఆత్మీయ అంధత్వం వచ్చింది, ఆత్మీయ గుడితనం వచ్చింది, దేవుడి చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి వారి కన్నులు తెరచుట్టుకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు బంధించబడతా వచ్చాడు. దేనిలో? అహంకారముతో. దేనిలో? అహంకారముతో బంధించబడతా వచ్చాడు. చెరసాలలో చిక్కుపోయాడు, బయటికి రాలేని పరిస్థితి. అలాంటి వాడిని బయటికి తెచ్చుటకు ఇంకా చదవండి. చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలకు. ఎక్కడ నివసిస్తున్నారంట? ఇప్పుడు లోకం ఎక్కడుంది? చీకటిలోనే. ఆ చీకటిలో ఉన్న లోకాన్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చుట కొరకై దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఏం చేస్తా వచ్చాడు? పాపమెరుగని ఆయన కుమారుని పాపముగా ఈ లోకానికి ఇస్తూ వచ్చాడు. నిరపరాధి నీతిమంతుడైన కుమారుని అందరి శిక్షా విధి భరించుట కొరకై మన దోషములు ఆయన మీద మోపుతూ వచ్చాడు, మన అపరాధములు ఆయన మీద మోపుతూ వచ్చాడు, మన వ్యసనములను ఆయన హరిస్తూ వచ్చాడు. ఈనాడు మన హృదయమును శుభ్రముగా కడుగుట కొరకై ఆయన హృదయం ఎలా ఉందంటే, ఇస్కరియోతు యూదా ఆ శరీరములో లేకపోతే ఆ రక్తము పాత్రలో చేయి వేసినప్పుడు ఆయన హృదయంలోనికి అపవిత్రాత్మ అనగా సాతాను ప్రవేశించినప్పుడు యేసు ప్రభువు వారి యొక్క హృదయం అంట కలవరం చెందిందంట. అయ్యో అయ్యో, ఆనాడు ఈనాడు ఆ హృదయమును వాడు ఆక్రమించుకుంటూనే ఇలా కాదు, పూర్తిగా నేను వాడిని నశింపచేయాలి. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్తాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఎందుకు? మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరిచి వారిని శాశ్వత కాలము విడిపించుట కొరకై పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు
ఇంకా నిబంధన ఏర్పడక మునిపే నీళ్ళతో కడుక్కోవాలి, లేదా గట్టి గిచ్చుకోండి, లేదా పక్కన వాళ్ళు చెప్పండి కదా గిచ్చమని. నిద్రపోవద్దు, మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆ పిల్లలు కూడా రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా ఏం కావాల్సి వచ్చిందంట చెప్పరేమి? ఆయన కూడా రక్త మాంసములు గలవాడు అనగా పాలివాడు కావాల్సి వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకు ఆయన పాలివాడు కావాల్సి వచ్చింది అంటే, ఆత్మలకు తండ్రి కనుక ఆ తండ్రి ఆ పిల్లలు ఆ చెరసాలలో లేకపోతే ఆ చెరల్లో ఆ బందీలో అపవాది యొక్క ఒళ్ళలో చిక్కుని ఉంటే చూడలేక ఆత్మలకు తండ్రి ఆయనే కనుక ఆత్మ నరకములో యాతన పడతా ఉంటే, నరకాగ్ని జ్వాలల మధ్య ఆ కేకలు పెడతా ఉంటే, ఆ బాధ చూడలేక, వేదన చూడలేక, ఆ పరిస్థితిని దారలేక దేవుడు మానవుడవుతూ వచ్చాడు. మనిషి కుమారుడుగా నీ కోసము నా కోసము ఆ శరీరంలో పాలిభాగస్తుడుగా అవుతూ వచ్చాడు. సమస్తమును విడిచిపెట్టి రిక్తుడుగా చేయబడుతూ వచ్చాడు. ఆయన రిక్తుడుగా చేయబడుతూ వచ్చాడు. ఆత్మలను సృజించిన దేవుడే, శరీర ఆత్మలను సృజించిన దేవుడే, సమస్త జీవరాశులకు ప్రాణమును ఊపిరినిచ్చిన దేవుడే, ఆ జీవాధిపతి అయిన దేవుడే నీ కోసం నా కోసము ఏం విడిచిపెట్టాడ? సమస్తమును విడిచిపెట్టాడు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకుంటే మనకన్నా రిక్తుడుగా చేయబడతాడు, మనకన్నా అన్ని కోల్పోయిన స్థితిలోనికి రాబడుతూ వచ్చాడు. తన కోసం అంటూ ఏమీ దాచుకొనని వాడుగా చేయబడతా వచ్చాడు. ఎందుకు అలా చేస్తా వచ్చాడు అంటే ప్రేమ. ఆ ప్రేమే ఏం పేరు చెప్పుకున్నాం? ఎవరైనా మనం చదివాం కదా రాజుల గ్రంథంలో, ఏ పేరైనా బాధపడతా వచ్చా. నేను అన్ని విషయంలో వర్ధిలింపజేస్తా వచ్చానే, అన్ని విషయంలో వర్ధిలింపజేస్తా వచ్చా. ఆశ్చర్యకరమైన సహాయం చేశాను, అయినా అతను నా మందిరంలోనికి రాలేకపోతా ఉన్నాడు, నా సన్నిధిలోనికి రాలేకపోతా ఉన్నాడు, నన్ను ఆరాధించలేకపోతా ఉన్నాడు, నన్ను పూజించలేకపోతా ఉన్నాడు, నన్ను ఘనపరచలేకపోతా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా తనకు సంతోషం లేదు, నాకు కూడా సంతోషం లేదు. అందుకే ఇక్కడ రాస్తా వచ్చాడు. ఏమని చెప్తున్నాడు ఈ సంవత్సరం వాగ్దానం? నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచున్నాను. అది లోకం ఇచ్చినట్లు కాదు, ఆయన సంతోషాన్ని మనకి అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఈనాడు ఆయన సన్నిధిలోనికి చేరి ఆయన ఆరాధించగలిగేటువంటి ఈ గొప్ప భాగ్యం మనకు దొరుకుట గల కారణము దేవుని ప్రేమ. ఆయన కుమారుడు పరలోకమును విడిచి భూమి మీదకి రావడానికి గల కారణము దేవుని ప్రేమ. ఆయన మన కొరకై పరలోకమును విడిచి భూమి మీద మనుషుడి పోలిగా పుట్టుటకు గల కారణము దేవుని ప్రేమ. దాసుని స్వరూపమును ధరించుకొనుటకు గల కారణము దేవుని ప్రేమ. ఆ ప్రేమే నిన్ను మనల్ని రక్షించింది. ఆ ప్రేమే నన్ను మనల్ని బ్రతికించింది. ఆ ప్రేమే ఈనాడు ఆయన సన్నిధికి రావటానికి ఏమైందంట కారణము అవుతూ వచ్చింది. కాబట్టి ఆ ప్రేమ ఎంతో, అందుకే ఇందాక పాడుకున్న పాటలో చివరిగా పాడుకున్నాం పాట, శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన
చాటి లేని నీ ప్రేమన్ వివరింపతరమా, నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. ఘనత నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఒక్కసారి ఆలోచిద్దామా? పేరు విజయ కదా, గుర్తుందా? ఎక్కడికి రాలేకపోయాడు? ఏం కలిగి ఉన్నాడు? వెలుపులో ఉండిపోతా వచ్చాడు. మందిరంలోనికి రాలేనటువంటి ఆయన కొరకు దేవుడే మందిరంలోని బయటికి. ఎంత గొప్ప ప్రేమ! పరలోకమే దేవుడి మందిరం. ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. దేవా, అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. నా ఆత్మీయ కుష్టిని పోగొట్టు, నా ఆత్మలో సంతోషము, నా ఆత్మలో ఆనందము, నా ఆత్మలో ఉల్లాసము, నా ఆత్మలో ఉత్సాహమును కలుగజేసి నా గోని పట్ట తీసివేసి నాకు ఏమిచ్చాడు? సంతోష వస్త్రం ఇచ్చినందుకై నేను స్తుతించి ఒకసారి ఆలోచించేద్దామా? యాజకులంతా లోపున్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? చెప్పరేమి? కుష్టి వ్యాధి కలిగినా ఆయన దగ్గరికి వచ్చి ముట్టి అంటున్నాడు, నా కుమారుడా, నీవు శుద్ధుడువు కాము. నేను శుద్ధుడిని అయితే నీకేం ఉపయోగమైనా? నన్ను ఆరాధిస్తావుగా, నా దగ్గరికి వస్తావుగా, నన్ను హత్తుకుంటావుగా. ఆ గుండె స్పర్శ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు అలాగనే ఉండటం నాకు తృప్తి. అందుకే నేను పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను. నీకోసమే. నీకు దూరంగా ఉండటం నాకు చేత కాలేదు. అందుకే యాకోబు ఏమన్నాడు? యాకోబు, నువ్వు నాకు ఇష్టడు, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. యాకోబు అంటే ఏంటో తెలుసు కదా? యాకోబు అంటే మోసగాడు. ఆ మోసగాడిని విడిచి ఉండలేక పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. అంటే ఆ మోసగాడు అనేది నాకు వర్తించింది. మరి మీ సంగతి ఏమో ఆలోచన కలిగి ఉంటాడు. మోసగాడైన మానవుడి కొరకు, మోసపుచ్చే మానవుడి కొరకు, ఎల్లప్పుడూ మోసంలోనే బ్రతుకుతూ మోసంలోనే చనిపోయే మానవుడి కొరకై, మోసగాడని తెలుసు దేవుడికి, మేలు చేస్తే తర్వాత మళ్ళీ కీడు చేస్తాడని తెలుసు దేవుడికి. ఇస్కరియోతు ఎవరో తెలుసా? కనానీయుడిని తీసుకొచ్చి శిష్యుడిగా చేర్చుకుంటే మోసం చేశాడా లేదా? ఏసీని మోసం చేస్తాడని ఏసీకి తెలుసా లేదా? అయినను దేవుడు ప్రేమ గొప్పదండి. అపారమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, కొలవలేని ప్రేమ, కొలతకు అందని ప్రేమ, అక్షరము లేని ప్రేమ, భాషకు అందని ప్రేమ, అగిపే ప్రేమతో ప్రేమించిన దేవుడు ఆయనే మన దగ్గరికి వచ్చాడు. యాజకులు అంటున్నారు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు ఆయన ఆరాధించడానికి అవకాశం లేదు, నువ్వు ఆయనకి స్తుతి చెల్లించడానికి, నువ్వు కృతజ్ఞతలు చెల్లించడానికి అవకాశం లేదు. మేము ప్రతిష్ఠింపబడిన వారు మేము మాత్రమే చేయాలి అన్న మాటను దేవుడు జ్ఞాపకం చేసుకొని, అయ్యో నా బిడ్డ ఎడలు బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని మళ్ళా తిరిగి బాగు చేయాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంట? మానవుల్ని ఏం చేశాడు? రాజులైన యాజక జనముగా పరిశుద్ధ జనాంగంగా దేవుడు చేశాడు. అందరినీ యాజకులు చేశాడు దేవుడి నామానికి. ఆ రోజు సంతతే కాదు, ఇలా ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన సొంత రక్షకుడు అంగీకరించి తండ్రి అయినటువంటి దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి యాజకులు అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. క్రీస్తునందు యాజకులుగా, రాజులుగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తుగా, ఆయన సాంపత్యముగా, ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యము!
ఎంత గొప్ప భాగ్యము! ఇన్ని విధాలుగా ఆయన కృపలో మనల్ని ప్రేమించుటకు మనకు యోగ్యత ఉందా? 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 వెలివేయబడిన నేను బయటికి నెట్టేశారా లేదా? వెలివేయబడిన ఆత్మశుద్ధి లేదు, ఆత్మలో పరిశుద్ధత లేదు, పాపముతో నిండిపోయి ఉంది, దుర్గంధముతో ఏం పాటది? దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, విందును సాంగి ప్రేమతో పరమా, విందును సాంగి. ఏం చేశాడు? పరలోకపు విందునిచ్చి ఏం చేస్తా వచ్చాడు? ఆనందింపు చేస్తూ వచ్చాడు. బయటికి పోయినోడికి ఎంత దుఃఖపడి ఉంటాడు, మందిర వెలుగులు పోయి ఏడ్చి గలగలా కొట్టుకొని ఉంటాడు. పరలోకపు విందులోనికి తీసుకొచ్చాడు, పరలోకపు జ్యేష్ఠుల సంఘములోనికి తీసుకొచ్చాడు, పరిశుద్ధుల సంఘములోనికి తీసుకొచ్చాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయన వారసులుగా ఉండేటువంటి ఆ రాజ్యములోనికి తీసుకొచ్చి ఏం చేశాడంట? పరలోకపు విందులోనికి ఏం చేశాడంట? దేంతో? ప్రేమతో. ప్రేమతో. ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడడు. ఆ ప్రేమయే నన్ను పాట లేవుంటుందా పాట? ఏం పాట అది? ఆ ప్రేమ మారనిది, ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది, నన్ను ఎడబాయనిది, వాడబారనిది, మమ్ము ఎడబాయనిది, వాడబారనిది. దేవుని ప్రేమకే మన క్రీస్తుతో ఏర్పరచును, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించును, తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించును. లేచి నిలబడతాం, లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. చూడ పాట తీయండి.